హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ప్రత్యూష. సార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎంత కాలంగానో వేచి చూసి ఫైనల్ గా కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్యాన్ మీట్ జరిగింది ఈ రోజు రిలీజ్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది అయితే రీసెంట్ లాస్ట్ 3 మూవీస్ కూడా విజయ్ దేవరకొండ అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేకపోయాడని తెలుస్తుంది ఖుషి వల్ల కావచ్చు లైగర్ కావచ్చు ఫ్యామిలీ స్టార్ కావచ్చు అన్నిట్లో కూడా మరి కింగ్డమ్ మూవీతో అర్జున్ రెడ్డి పూర్వ వైభవం విజయ్ దేవరకొండ తెస్తాడనిపిస్తుందా ఈ మూవీతో అంటే ట్రైలర్‌ని చూస్తే మనకి డెఫినెట్‌గా మరో అర్జున్ రెడ్డి అంటే జోనర్ అర్జున్ రెడ్డి కాకపోయినా కూడా ఇమేజ్ పరంగా మళ్ళీ అతనికి పూర్వ వైభవం వచ్చేలాగా ఉందని మనకు అనిపిస్తుంది. ఇందాక నువ్వు అన్నట్టు ఈ మధ్య కాలంలో వరుసగా అతనికి పరాజయాలు పలకరిస్తున్నాయి. లైగర్ కావచ్చు, ఖుషి కావచ్చు, ఫ్యామిలీ స్టార్. అంటే లైగర్ ఒక ఇది ట్రై చేసి తర్వాత మళ్ళీ ఫ్యామిలీ లవ్ ఈ ట్రై చేశాడు. ఖుషి సినిమా ప్యూర్ లవ్ స్టోరీ లాగా, ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఎమోషన్స్ తోటి. అంటే అంతకుముందు అతనికి రౌడీ స్టార్ అనే ఇమేజ్ని ఫ్యామిలీ స్టార్గా మార్చుకోవాలని చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. అంటే దిల్రాజు బ్యానర్లో అది కూడా అతనికి గీతా గోవిందం లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి పరశురామ్ డైరెక్షన్లో వచ్చిన సినిమా అది కూడా డిసప్పాయింట్ చేసింది. అందువల్ల ఈ సినిమా కింగ్డమ్ అనే సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఏగరగా వెయిట్ చేస్తున్నారు. రేపు 31వ తారీఖు విడుదలవుతున్న సినిమా అతనికి మళ్ళీ ఒక హీరోగా పూర్వ వైభవం తీసుకొస్తుందని చెప్పి అంచనాలు ఉన్నాయి. ఎంతవరకు అంచనాలు నిలబెట్టుకుంటారు ఆ సినిమా అన్నది మనం వేచి చూడాలి. సార్ అలాగే మీరు అన్నట్లే అంటే ప్రీవియస్ మూవీస్ కూడా ఖుషి ఇవన్నీ కూడా దెబ్బతీసేశారు. అయితే అందులో విజయ్ దేవరకొండ ప్రాబ్లం ఏమైనా ఉందా? అంటే యాక్టింగ్ పరంగా కావచ్చు, స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల కావచ్చు, లేదంటే డైరెక్టర్స్ అతన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవడం వల్ల ఇలాంటి ఫ్లాప్స్ వచ్చాయా అని ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు మనం ఈ 3 సినిమాలు లైగర్ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. అంతకుముందు ఎటువంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన కదా. పవన్ కళ్యాణ్తో బద్రీ కానీ, రవితేజతో వరుసగా ఇడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, మహేష్ బాబుకి పోకిరి, అల్లు అర్జున్కి దేశముదురు, ఇటువంటి బ్లాక్ బస్టర్స్, మన రామ్కి స్మార్ట్ శంకర్, ఇటువంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ తనకి ఒక ఇటువంటి ఫ్లాప్ ఇస్తాడని అనుకోడు కదా. డెఫినెట్గా తన స్టార్డమ్ని పెంచే సినిమా ఇస్తాడని అనుకుంటాడు. సో అక్కడ పూరి జగన్నాథ్ డిసప్పాయింట్ చేశాడు. తర్వాత ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ. అంతకుముందు అతను తీసిన 2-3 సినిమాలు కూడా నానితో తీశాడు, నాగ చైతన్యతో మజిలీ తీశాడు, పెద్ద హిట్లు. అటువంటిది అతను కూడా డిసప్పాయింట్ చేశాడు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం గీతా గోవిందం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పరశురాము అతను డైరెక్షన్లో చేసిన సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. ఇందులో సినిమాలు ఫెయిల్ అయినాయి తప్ప విజయ్ దేవరకొండ ఫెయిల్ అయ్యాడని అనడానికి ఎక్కడా లేదు. అతను 100% వాటికి ఎఫర్ట్ పెట్టాడు. ప్రమోషన్స్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా అతను 100% న్యాయం చేశాడు. అన్ఫార్చునేట్లీ సినిమాలు విజయం సాధించలేదు. కాబట్టి అందులో మనం విజయ్ దేవరకొండని నిందించడానికి కానీ, తప్పుపట్టడానికి కానీ, బ్లేమ్ చేయడానికి కానీ ఏమీ లేదని నా అభిప్రాయం. ఓకే సరే, ఇంకొకటి మెయిన్గా బయట ఎక్కువ వినిపిస్తున్న టాక్ ఏంటంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా ఈవెన్ ఫ్యాన్స్ కూడా లైగర్ టైంలో కావచ్చు, ఇంకా వేరే వేరే ముందే ప్రీవియస్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఇచ్చే హైప్ ఏదైతే ఉందో అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా లైగర్ మూవీలో మేము కొట్టేస్తున్నాం, రికార్డ్స్ బద్దలు కొట్టేస్తున్నాం అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అని కొంచెం యాటిట్యూడ్, దాని వల్లే సినిమాకి ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది వార్తలు వస్తున్నాయి, ఆడియన్స్ అంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సినిమాలు ఇలా కొంత నెగిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అతను అప్పుడు మాట్లాడిన మాటలు కొంచెం ఇదిగా అనిపిస్తున్నాయి. కానీ జనరల్గా ఏ హీరో అయినా డైరెక్టర్ అయినా ఆ సినిమా 100% దీంతో చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ తోటి చేస్తారు. ఇప్పుడు విజయ్ దేవరకొండకి చాలా ఆఫర్లు వస్తాయి. కనీసం వారానికి ఒక ప్రపోజల్ అయినా ఆయన దగ్గరికి వస్తుంది. ఆ ప్రపోజల్స్ అన్నిటి మధ్య ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన 100% నచ్చి ఆ డైరెక్టర్ దీన్ని చాలా పెద్ద దీన్ని ఒక మ్యాజిక్ చేస్తాడు అనే నమ్మకం ఉంటేనే ఆయన ప్రాజెక్ట్ ఓకే చేస్తాడు కదా. అటువంటిది సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అంత హార్డ్ వర్క్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున లైగర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. ఎక్కడెక్కడో ప్రమోషన్ ఈవెంట్స్ అవి పెట్టారు, బాంబేలో కానీ ఢిల్లీ, ఇలా చాలా చోట్ల. వీటన్నిటిని పార్టిసిపేట్ చేయాలంటే ఆ ఎనర్జీ ఉండాలంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా ఈ సినిమాతో మళ్ళీ మనం చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాం, అర్జున్ రెడ్డికి ఒక 10 రెట్లు హిట్ కొట్టబోతున్నాము,
అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా అలా మాట్లాడతాడు. కాకపోతే ఈ సినిమాలు ప్రతికూల ఫలితాలు ఇవ్వడం వల్ల అప్పుడు అతను మాట్లాడినవి మనకి కొంచెం అంటే ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. మరి ఓవర్ చేసాడు అని అనిపిస్తాయి. అది జనరల్గా ఇప్పుడు నువ్వు చూడు, 100కి ఒక 10 సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యే మన ఇండస్ట్రీలో ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రతి హీరో, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ సినిమా గురించి గొప్పగానే చెప్తారు కదా. ఎవరు చెప్తారు మా సినిమా ఇది పెద్దగా ఆడకపోవచ్చండి, అయినా సరే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి కాబట్టి చేస్తున్నాం అనరు కదా. ఎవరు అనరు కదా. విజయ్ దేవరకొండ కూడా చేసింది అదే. అదేమన్నా కొంచెం అతను అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం ఇది కానీ ఇది వీటి వల్ల లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ అని ఉండొచ్చు తప్ప కేవలం దానివల్ల ఈ సినిమాలు విజయాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని నేను అనుకోవట్లేదు. మరి రీసెంట్ గా విజయ్ దేవరకొండ గారు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా చిత్తూరు స్లాంగ్ లో ట్రై చేశారనమాట. ఈసారి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి మాత్రం నా సైడ్ ఉంటే నేను కూడా పెద్దనే పూడుస్తా స్వామి అని ఒక కామెంట్ చేశారు. నిజంగా నీ సినిమాతో పెద్ద అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఆల్రెడీ అతను పెద్ద సినిమాలు ఇప్పుడు పెళ్లి చూపులు కానీ, గీతా గోవిందం కానీ, అర్జున్ రెడ్డి, టాక్సీ వాలా, అతని కెరీర్లో ఈ 4 సినిమాలు చాలా పెద్ద హిట్ సినిమాలు. అంటే కల్కి కూడా అతను యాక్ట్ చేసినప్పటికి కూడా అది ఏదో కొంచెం ఎక్స్టెండెడ్ గెస్ట్ క్యారెక్టర్ లాగా ఉంది. అలాగే జాతిరత్నాల్లో కూడా స్పెషల్ అపిరెన్స్ ఉంది. మహానటిలో కూడా యాక్ట్ చేశాడు. కానీ అవి విజయ్ దేవరకొండ సినిమాలు కాదు. విజయ్ దేవరకొండ స్పెషల్ అపిరెన్స్ లేదంటే కొంచెం ప్రత్యేక పాత్రలు పోషించినటువంటి సినిమాలు. ఆల్రెడీ 4 సినిమాలతో చాలా పెద్ద హిట్ కొట్టిన హీరో ఈ సినిమాతో కొట్టడంలో పెద్ద ఏముంది? అన్నీ కలిసి వస్తే, కథా కథనాలు కలిసి వస్తే డెఫినెట్గా కొడతాడు కదా. దానికి అంటే ఎప్పుడు కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా భగవంతుడి ఆశీస్సులు అనేవి తప్పకుండా ఉండాలి. దానివల్ల అతను వాస్తవంగా చెప్పాడు, మేము చాలా ప్రయత్నం చేసాం, దానికి భగవంతుడి ఆశీస్సులు కూడా తోడైతే ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని చెప్పి అన్నాడు. ఇకపోతే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌతమ్ తిన్నూరి, అతని ట్రాక్ రికార్డ్ చూస్తే అతను ముందు సుమంత్తో ఒక సినిమా చేశాడు, మళ్ళీ రావా అని. తర్వాత జెర్సీ అనే ఒక సినిమా చేశాడు. ఆ 2 సినిమాలు కూడా మంచి సినిమాలు. డైరెక్టర్గా అతనికి మంచి పేరు వచ్చినటువంటి సినిమాలు. అయితే ఇదే సినిమాని జెర్సీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ ఆశించిన స్థాయిలో ఆడలేదు, అది వేరే. కానీ దీనికోసం ఆయన చాలా సంవత్సరాలుగా ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. పైగా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 2 భాగాలుగా వస్తుంది. ఇప్పుడు రేపు 31న వస్తున్నది ఫస్ట్ పార్ట్, తర్వాత మళ్ళీ ఇంకో పార్ట్ కూడా ఉంది. అది కూడా దాదాపు షూటింగ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్రాక్ రికార్డు చూస్తే వాళ్ళది కూడా మధ్యలో ఏవో 1-2 సినిమాలు ఫ్లాప్ అయినా ఓవరాల్గా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నిర్మాణ సంస్థ కదా. కాబట్టి కూడా డైరెక్టర్ పరంగా చూసినా, ప్రొడ్యూసర్ పరంగా చూసినా కూడా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఇది కాబట్టి ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. కాబట్టి ఇది విజయ్ దేవరకొండకి మళ్ళీ ఒక విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. ఈ ట్రైలర్ రివ్యూ ఎలా ఉంది చెప్తారా? అంటే అందులో యాక్టింగ్ కావచ్చు, అలాగే మ్యూజిక్, ఫైటింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఒకసారి రివ్యూ చెప్తారా? బాగుంది. అంటే సాధారణ ఆడియన్స్ కూడా, అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ను కూడా అట్రాక్ట్ చేసేలా ఈ సినిమాలో ఏదో విషయం ఉన్నట్టుంది, ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మళ్ళీ ట్రాక్ ఎక్కేలాగా ఉన్నాడు అనిపించేలాగా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. దానికి మన అనిరుద్ధ్ మ్యూజిక్, అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అతను చాలా ఎక్స్పర్ట్. రజనీకాంత్ ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాలు కానీ, అటు హిందీలో కూడా జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లో అతను కీలక పాత్ర మ్యూజికల్గా. కాబట్టి ఈ సినిమా ట్రైలర్ పరంగా అదే ఇప్పుడు మనం ఈ ట్రైలర్ తోటి ఈ సినిమాకి అంచనాలు ఇంకా పెరిగాయని మనం చెప్పొచ్చు. రేపు 31వ తారీఖున ఇంకో 4-5 రోజుల్లో వస్తుంది. కాబట్టి ఇది డెఫినెట్గా మళ్ళీ విజయ్ దేవరకొండకి పూర్వ వైభవం ఇచ్చే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు బయట బాగా వస్తున్న టాక్ ఏంటంటే, మనం ట్రైలర్లో గమనించినట్లయితే బాగా ఈ సత్యదేవ్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అంటే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఇద్దరు బ్రదర్స్ లాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ జరిగే విధంగా కనిపిస్తుంది, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగేలాగా. కానీ మనకి ట్రైలర్ లో ఎక్కడా కూడా మెయిన్ విలన్ ఉన్నట్లు కూడా తెలియట్లేదు. అంటే మెయిన్ విలన్ లేరేమో అనేలాగా ఉంది ట్రైలర్ చూస్తే. కానీ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, విజయ్ దేవరకొండకి గట్టి విలన్, పోటీ ఇచ్చే విలన్ ఎవరు లేరు, దీనివల్ల ఏమైనా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే మన ట్రైలర్ని బట్టి మొత్తం మన కథని ఇది చేయలేం కదా. జస్ట్ ట్రైలర్ అనేది ఏంటి, చిన్న శాంపిల్. ఇప్పుడు 2.5 గంటలు 3 గంటల సినిమా ఉంటే అందులో ఒక 1% ట్రైలర్ 2.5 minutes 3 minutes ఉంటుంది. మొత్తం స్టోరీ చెప్పలేరు కదా. దాన్ని జస్ట్ ఒక చిన్న శాంపిల్ లాగా వదులుతారు.
ఓకే. అంటే మూవీలో అంటే ఉండే కాదు, అవకాశం ఉంది. లేకుండా అన్ని అన్ని గంటల సినిమా 2 భాగాలుగా ఎందుకు చేస్తారు హ్మ్. కదా! హ్మ్. కాకపోతే సత్యదేవ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది, ఏంటనేది మనకు పూర్తిగా తెలీదు కదా! హ్మ్. ట్రైలర్ పర్పస్ ఏంటి? సినిమాని చూచాయిగా ఇదిగో ఈ జోనర్‌లో ఉంటది. ఈ అంశాలు ఉంటాయి. ఈ వీళ్ళున్నారు అని చెప్పి పరిచయం చేసే ఇది ట్రైలర్ హ్మ్. అనేది. కాబట్టి ట్రైలర్‌ని బట్టి మనం మొత్తం కథని కానీ, దీన్ని మనం అంచనా వేయలేము. హ్మ్. పైగా చెప్పాను కదా! ఇప్పుడు డైరెక్టర్ మంచి ప్రూవ్డ్ డైరెక్టర్. ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా పేరొందినటువంటి ప్రొడక్షన్ హౌస్. ఏదో అల్లాటప్పగా కాంబినేషన్ సెట్ అయింది కదా! విజయ్ దేవరకొండ డేట్ ఇచ్చాడు కదా! మనం ఇది చేసేద్దామనే బాపతు నిర్మాణ సంస్థ కాదు కాబట్టి డెఫినెట్‌గా వీళ్ళు కథా కథనాలపై చాలా ఆహ్, దీర్ఘకాలం కసరత్తు చేసి అన్ని రకాలుగా బాగా వచ్చిన తర్వాతే సెట్స్‌కెళ్ళుంటారు. హ్మ్. పైగా వాళ్ళు ఈ రిలీజ్ టైం కూడా అసలు యాక్చువల్‌గా మొన్న జూన్‌లో రిలీజ్ అన్నారు. తర్వాత కొంచెం అనివార్య కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిన వారానికి వస్తుంది. అంటే హ్మ్. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ సినిమాతో ఎట్టి బస్సులో కొడతామని. దానికి థియేట్రికల్‌గానే కాకుండా ఈ ఓటీటీ పరంగా గాని, హిందీ డబ్బింగ్ పరంగా గాని అన్ని రకాలుగా కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమా ఇది. హ్మ్. సో, వాళ్ళు ఖచ్చితంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. ఏ విధంగా ఎవరిని డిసప్పాయింట్ చేసేలాగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ ప్రత్యూష.